ఆది అపోస్తుల కాలాల్లో ప్రతి ఇంటిని సమృద్ధిగా ఆశీర్వదించిన దేవుడే ఈ కాలాల్లో ప్రతి ఇంటిని సమృద్ధి చేత దేవుడు నింపునుగాక, కొదువలు తీర్చబడునుగాక, కొరతలు తీర్చబడునుగాక, కరువు కొట్టివేయబడునుగాక. ప్రతివాని నోటి నిండా నవ్వు, ఆనందం, సంతోషం చేత దేవుడు నింపి వర్ధిల్లింప చేయునుగాక. ఆ రోజులో ఒక్కసారి అపోస్తల కార్యాల గ్రంథం మీరు తిరగేసి చదివితే పేదలు ధనికులని వ్యత్యాసం లేదు. ఎవరిని పలకరించినా మాకేంటంటే ధనం ఉంది, మాకేంటంటే డబ్బు ఉందని కాదు, మేము సమృద్ధిగా ఉన్నామని పేదవాళ్ళు చెప్తున్నారు, ధనికులు చెప్తున్నారు. మన సంఘంలో ఉన్న మన ప్రతి ఒక్క కుటుంబాలను ఆ విధమైన సమృద్ధితో దేవుడు నింపి ప్రతి అవసరతలు దేవుడు తీర్చునుగాక. సంవత్సరం అంతా 11 నెలల పడి ఎన్ని కష్టాలు పడ్డామో, ఎన్ని నిందలు అనుభవించామో, ఎన్ని సమస్యలు తలడిల్లిపోయామో, ఈ సంవత్సరం ముగింపులో దేవుడు ఆ సమస్యలన్నిటికీ ఒక పరిష్కారం దయచేయబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ప్రతి సమస్యను ముగించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. సమస్య మన పతనానికి ప్రారంభం కాదండి. సమస్య మన జీవితంలో సమస్య ముగించడానికి ప్రారంభం కాబోతుంది. ఆమేన్ చెప్పండి.